హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఫ్రూట్ సలాడ్. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలు మరిగే లోపల మనం కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో ముందుగానే కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకొని ఉండలు అనేవి ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ లోపల పాలు మరుగుతాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పేస్ట్ని మరిగే పాలల్లో వేసుకోవాలి. వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు అనేవి ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చక్కెర వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే మొత్తం చక్కెరనే వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది, అయినా పర్వాలేదు. మనం ఫ్రూట్స్ అవి వేస్తాం కాబట్టి ఫ్రూట్స్లో ఉండే వాటరు దీంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా లూజ్ అవుతుంది. మనం థిక్ అయ్యింది అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవాలి. ఈ ఫ్రూట్సే వేసుకోవాలని ఏం లేదు, మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇష్టం లేనివి స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు తినని పండ్లు కూడా దీంతో పాటు కలిపి తినేస్తారు. చాలా బాగుంటుంది కూడా. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే, పిల్లలకి చేసి పెట్టండి. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇంకా ఉపవాసాలు ఉన్న రోజు కూడా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.